ఇక్కడ చూడండి రోడ్ నెంబర్ 5లో ఉన్నాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారండి. ఎలా ఉంటుందో చాలా బాగుందా. సంక్రాంతికి ఎవరైనా చక్కగా లక్ష్మమ్మ చీర కట్టుకొని డబ్బులు ఇస్తే 50 కట్టుకుంటాను. నా నెంబర్ తెలుసు కదండి, 86888667552526. ఎంతో కదండి, 500 వేస్తే ఒక చీర కొనుక్కున్నా. నేను ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 200 అయ్యిందంటే నాకు ఫోన్ చేయడమే మానేసారండి. దరిద్రం వదిలిందండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఫస్ట్కి 1000 వేసారండి రెడ్డి గారు అన్న ఆయన. 2 చీరలు కొనుక్కున్నా. నాకు చాలా చాలా సంతోషం, అభిమాని. అలాగే ఇప్పుడు కూడా సంక్రాంతి ఆఫర్లు ఎవరైనా ఇస్తే నేను చీర కొనుక్కుంటాను. ఓకే, సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. ఓకేనండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి. ఆ ఇంటర్వ్యూకి 1000 రూపాయలు ఇస్తాను అన్నారు. అంటే కొత్తగా ఛానల్ పెట్టుకున్నారంట. దాంతో నేను మాట్లాడాలంటే ఎంత చేస్తాను ఏంటి కాదు. విడిగా అయితే నేను 2000 తీసుకుంటాను. ఏంటంటే వాళ్ళ మనసుని బట్టి, వాళ్ళు ఇచ్చి సిచ్యువేషన్ బట్టి నేను తీసుకుంటా. ఎక్కువ ఒప్పించానండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. అడ్వాన్స్గా సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ అడ్వాన్స్గా చెప్పేసానండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. అందరూ బాగుంటారు. మా ఆడికి ఎక్కడ చెల్లు, తమ్ముడు, అమ్మ, మనవాళ్ళందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. నా బిడ్డకి, నా మనవాళ్ళకి మరీ అడ్వాన్స్గా చెబుతున్నానండి. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అడ్వాన్స్గా పండుగలు చెప్పేసానండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్. అందరూ బాగుండాలి. అందరూ హాయ్ బాయ్ చూడండి, చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సరేనండి, హాయ్ బాయ్. ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి నేను. ఓకే, బాగున్నాయండి. ముక్కలు వేసింది కాదు, వాళ్ళ ముక్కలు కూడా నాకు చిన్న ఫ్రాక్ ఇచ్చిందైనా ఫ్రాక్ ఇచ్చి ఎంతమంది రైతులు చెప్పారో చెప్పండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే.